గరుత్మంతుడి యొక్క రెక్కల గాలి తాటికి కుండిన నగరపు పొలిమేర్లలో ఉన్నటువంటి మహారాజులు అనేక మంది తూలి కింద పడ్డారట. అంత పెద్ద గరుత్మంతుడు. శ్రీకృష్ణుడు మాత్రం గరుత్మంతుడికి వంక ఆదరంగా చూస్తూ, గరుడా, నీకు స్వాగతం, వెంటనే వచ్చేశావు, సంతోషం. మనం ఇప్పుడు సరాసరి కుండినపురంలో భీష్మక మహారాజు వద్దకు వెళ్ళవద్దు. ఇక్కడికి దగ్గరలోనే విదర్భ నగరంలో భీష్మకుడి తండ్రి అయినటువంటి కైశిక మహారాజు నివసిస్తున్నాడు. మనం అక్కడికి వెళదాం. అక్కడ కూడా వందల కొద్ది రాజులు బస చేసి ఉన్నారు. మనం అక్కడికే పోదాం అని శ్రీకృష్ణుడు గరుడు మీద కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు వచ్చాడని తెలిసి విదర్భ నగరంలో అప్పటికే విడది చేసి ఉన్నటువంటి ఇతర రాజులు సంతోషపడ్డారు. కైశిక మహారాజు సంతోషంగా శ్రీకృష్ణుడికి ఎదురు వచ్చి రాజోచితమైనటువంటి రీతిలో అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికి ఒక రాజోచితమైనటువంటి నివాసంలోకి ప్రవేశపెట్టాడు. శ్రీకృష్ణుడు ఇలా విదర్భ నగరంలో విడది చేశాడని తెలియగానే కుండిన నగరంలోని అప్పటికే విడిది చేసి ఉన్నటువంటి జరాసంధుడి పక్షంలో పెద్ద కలకలం బయలుదేరింది. ఆహ్వానం లేకుండానే శ్రీకృష్ణుడు ఎలా వచ్చాడని కొందరు, అలా వచ్చిన శ్రీకృష్ణుడికి ముసలి మహారాజు గారు రాజమర్యాదలు ఎలా చేశాడని కొందరు. ఆయన కూడా ముసలోడే, కైశికి మహారాజు. ఒకరితో ఒకరు చర్చించుకోసాగారు. చివరికి ఇలా లాభం లేదని జరాసంధు వర్గం వారంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి భయం, యుద్ధానికి వచ్చాడేమో అని. ఆ సమావేశంలో జరాసంధుడు ఇలా ప్రసంగించాడు. ఓ మహారాజు శ్రేష్ఠులారా, ఈ సమావేశానికి భీష్మక మహారాజు గారు కూడా రావటం ఎంతో సంతోషం. వసుదేవుడి పుత్రుడు శ్రీకృష్ణుడు అనే వీరుడు గరుత్మంతుడి మీద ఎక్కి విదర్భ నగరానికి చేరాడని తెలుస్తుంది. ఇతనికి ఆహ్వానం లేదు, అయినా వచ్చాడు. ఆ రావటము సైన్య సమేతంగా వచ్చాడు. అది చాలక గరుత్మంతుణ్ణి తెచ్చుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే అతను రుక్మిణీ కన్య కోసమే వచ్చాడని అర్థమవుతుంది. ఈ ఎక్కడెక్కడో ఏమిటేమిటో ఎవరికీ తెలియకోకుండా ఏదో మంతనాలు జరుగుతున్నట్టుగా ఉన్నది. పైకి తెలియటం లేదు ఇది. ఇక అతని బలమేమిటో బలహీనతలేమిటో మనం అనేకసార్లు స్వయంగా ప్రత్యక్షంగా గమనించి ఉన్నాం. విశేషించి ఇటీవల కాలంలో గోమంత పర్వతం దగ్గర వాళ్ళిద్దరూ చూపిన పరాక్రమం ఏమిటో మీ అందరికీ తెలుసు. మనందరికీ చురకాలు ముట్టాయి. అప్పటి యుద్ధాల్లో వారిద్దరికి వాహనాలు లేవు, సైన్యం లేదు, వాళ్ళకు చెప్పులు కూడా లేవు. ఇప్పుడు దానికి భిన్నంగా రాజోచితంగా సైన్య సమేతంగా వచ్చి ఉన్నారు. అది చాలక ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు గరుత్మంతుడిని తెచ్చుకున్నాడు. అప్పుడు ఏమీ లేకపోయినా అన్యాయంగా మనమంతా ఓడిపోయాం. ఇప్పుడు సైన్య సమేతంగా వచ్చాడంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఆ గరుత్మంతుడి రెక్కల గాలికే మనలో చాలామంది తబ్బిబ్బైపోయా ఉన్నారు. అలాంటిది ఆ గరుత్మంతుడే ఈ శ్రీకృష్ణుడి యుద్ధంలో సహాయంగా ఉంటే ఇప్పుడు దేవేంద్రుడైనా సరే అతడికి ఎదురు నిలవగలడా? ఇంత దాటితో వచ్చినటువంటి శ్రీకృష్ణుడు భీష్మక మహారాజు పెట్టిన ఈ స్వయంవరాన్ని సాగనిస్తాడని నేను అనుకోను. ఏదో పన్నాగమున్నది. బలవంతంగా కన్యను ఎత్తుకుపోవడం కోసమే అతడు గరుడు సమేతంగా వచ్చాడని నాకు అనిపిస్తుంది. ఈ గరుత్మంతుణ్ణి బట్టి చూస్తే ఈ శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపుడు అనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది దీనికి. శ్రీ మహావిష్ణువు పూర్వము అనేక అవతారాలు ఎత్తి రకరకాల ఉపాయాలతో తన ప్రత్యర్థులను పటాపంచలు చేసి ఉన్నాడు కదా. కాలనేమి వంటి మహాఘోరాసురులనే ఆ శ్రీహరి అవలీలగా తన చక్రతో సంహరించి ఉన్నాడు కదా. ఈ శ్రీకృష్ణుడు కూడా తన బాల్య వయస్సులో ఉంటూనే బృందావనంలో నివాసం చేస్తూ ఉండగానే ప్రలంబుడు, అరిష్టుడు,
ధేనుకుడు, కేశి, పూతన మొదలైన రాక్షసులను సంహరించాడు కదా. దేవతా వర్గానికి చెందిన నలకుమార మణిగ్రీవులు అనేటువంటి గంధర్వులు మద్ది చెట్ల రూపంలో ఉంటే ఆ చెట్లను పసి వయస్సులోనే కూల్చిపారేశాడు. ఇవన్నీ ఎందుకు? మధురా నగరంలో కువల పీడము అనేటువంటి ఏనుగును, చాణూర ముష్టికులనే మల్లయుద్ధం మహావీరుల్ని, వీరందరినీ మించిన మహావీరుడుగా ప్రసిద్ధి చెందిన కంస మహారాజు గారిని కూడా ఆడుతూ పాడుతూ అలవోకంగా సంహరించేశాడు. ఈ చిహ్నాలను బట్టి శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీహరి అని నేను గట్టిగా భావిస్తున్నాను. ఈనాటి గరుత్మంతుడి రాక నా భావనను మరింత బలపరుస్తుంది. కనుక మనకు తలకు మించిన ప్రమాదం ఏర్పడిపోతుందేమోనని సందేహిస్తున్నాను. అందువల్ల ఇకపై మన కర్తవ్యమిటో మీరే నిర్ణయించండి అన్నాడు జరాసంధుడు. జరాసంధుడు ఆ సుదీర్ఘ ప్రసంగాన్ని విన్న రాజులందరూ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా సునీతుడు అనేటువంటి మహారాజుడు లేచి ఇలా ప్రసంగించాడు. చక్రవర్తులకే చక్రవర్తిగా పేరెన్నికగన్న మన జరాసంధ మహారాజు గారు చక్కగా ప్రసంగించారు. వారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. శ్రీకృష్ణ బలరాముల పరాక్రమ విశేషాలను తిరస్కరించే ప్రసక్తి లేనేలేదు. అంతేకాదు, రాజులు చక్రవర్తులు సమావేశమై ఉన్నటువంటి ఈ మహాస్వయంవర సభకు స్వయంగా శ్రీకృష్ణుడు రావడమే మనందరి మీద అతడు విసిరిన పెద్ద సవాలు. ఇది శ్రీకృష్ణుడు మన మీద చేసిన ధిక్కారం. అయినా సరే శ్రీకృష్ణుడు తెగించి మళ్ళీ యుద్ధానికి దిగితే మనలో ఎవరము నిలవగలం? జరాసంధ మహారాజు గారు ఈ విషయాన్ని ఇప్పటి వరకు ప్రస్తావించారు అన్నాడు. సునీత మహారాజు మహోపన్యాసం చేయబోయి ఎటూ తేల్చుకోకుండా ఉపన్యాసం ముగించేసరికి కురుష దేశాధిపతి అయినటువంటి దంతభక్తుడు లేచి ఇలా ప్రసంగించాడు. మహారాజులారా, జరాసంధుడు సునీతుడు ఇద్దరూ ఒకటే మాట మాట్లాడారు. ఆ మాటలను ఎవరూ కాదనలేరు. అయినా నేను మీ దృష్టికి ఒక అంశాన్ని తీసుకురావాలి అనుకుంటున్నాను. మనం అందరం వచ్చేటట్టే ఈ శ్రీకృష్ణుడు స్వయంవరానికి వచ్చాడు. ఇందులో తప్పేమిటి, గొప్పేమిటి? పూర్వం గోమంత పర్వతం దగ్గర మనమందరం కలిసి ఒంటరి శ్రీకృష్ణ బలరాముల మీద దాడి చేశాం. అది క్షత్రియ ధర్మమని మనం భావించాము. అది తప్పని ఎవరైనా అనగలరా? శ్రీకృష్ణ బలరాములు బాల్య వయస్సులో చేసిన రాక్షస సంహారాలను గురించి జరాసంధ మహారాజు ప్రస్తావించాడు కదా. కంసుడికి తెలియకుండా ఉండాలని శ్రీకృష్ణ బలరాములు తమ బాల్యంలో గొల్లపల్లిలో నివసించారు. కానీ నారద మహర్షి వచ్చి చెప్పిన మాటలతో కంస మహారాజు రెచ్చిపోయి వాళ్ళిద్దరినీ మధురకు పిలిపించి వాళ్లను హత్య చేయటానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నానికి ప్రతిఫలంగా తమ ఆత్మరక్షణలో భాగంగా శ్రీకృష్ణ బలరాములు కంసుడినే సంహరించేశాడు. దానికి మనమంతా ఆగ్రహించాము, మధుర మీదకి దండెత్తాము. మనం చేసింది తప్ప? మనం మళ్ళీ దాడులు చేస్తే శ్రీకృష్ణ బలరాములు గోమంత పర్వతానికి పారిపోయారు. మనం అక్కడికి కూడా వారిని వెంబడించాము. గోమంత పర్వతానికి నిప్పు పెట్టి వారిని సజీవ దహనం చేయాలని ప్రయత్నించాము. కానీ శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ ఎదురు తిరిగి ఎదురు దాడి చేసి మన సేనలను నుగ్గు చేశారు. ఇది శ్రీకృష్ణుడి తప్ప? రాజశ్రేష్ఠులారా, మనం వెళ్ళిన ప్రతి చోట శ్రీకృష్ణుడితో విరోధం వస్తూనే ఉంది. ఇక్కడ కూడా వచ్చేటట్టుగానే ఉంది. కానీ శ్రీకృష్ణుడు ఇక్కడికి యుద్ధానికి వచ్చాడా? కాదేమో, కేవలం స్వయంవరానికి వచ్చాడేమో. శ్రీకృష్ణుడు ఇంతవరకు ఒక్కసారి కూడా తనంతట తానుగా మన మీదికి దాడి చేయలేదు కదా. పరిశీలించి చూస్తే శ్రీకృష్ణుడు కఠినుడు కాదు, దుర్బలుడు కాదు. అతడికి ఈర్ష్య అసూయాదులు లేనేలేవు. అతడు శ్రీహరి అవతారమేమో అని జరాసంధుడు అంటున్నాడు. సునీతుడు చెప్తున్నాడు,
శ్రీహరి అవతారమేమో అని జరాసంధుడు కూడా అంటున్నాడు కదా. సునీతుడు అంటున్నాడు, నేను అదే మాట అంటున్నాను. అతడు యాదవులలో భోజశాఖకు చెందిన కంసుణ్ణి సంహరించాడు. అందుచేత ఆ వైరాన్ని తొలగించుకొని భోజశాఖీయులలో స్నేహం కలిపేందుకోసమే అతడు ఈ భీష్మక మహారాజు గారి స్వయంవరానికి వచ్చాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ భీష్మకుడు భోజశాఖీయుడే కదా. కనుక నాకు తోస్తున్న సలహా ఒకటే, మనము ఈ శ్రీకృష్ణుడితో విరోధం వదిలిపెట్టేద్దాం. అతడికిప్పుడు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలుకుదాం, ఆతిథ్యం ఇద్దాం. ఇది మన గౌరవప్రదంగా సంధి చేసుకోవటానికి తగిన సన్నివేశం. ఇలా చేస్తే మనకు భయం అనేది లేకుండా పోతుంది. ఆలోచించండి అన్నాడు దంతభక్తుడు. అందరూ ఒక్కొక్కటి చెప్తున్నారు, ఒక్కొక్క మాట విసిరేస్తున్నారు. అందరూ రాజులే కదా. దంతభక్తుడి సంధి ప్రసంగాన్ని విన్న సాల్వమహారాజు ఒకంత ముఖం చిట్లించుకొని లేచి నిలబడి ఇలా ప్రసంగించేసాగాడు. దంతభక్త మహారాజు గారు మంచి సలహా ఇస్తున్నారు. అయితే ఇక మన చేతుల్లో ఆయుధాలు ఎందుకు, పక్కన పారేద్దాం. అలా చేస్తే ఇక యుద్ధ భయమే లేదు అధ్యక్ష. అయితే ఇది క్షత్రియులకు తగిన పనేనా? ఇది రాజధర్మమేనా? ఇది వీరుల పద్ధతేనా? అయితే శ్రీకృష్ణుడు శ్రీహరి అవతారమని నాకు తెలుసు. అయితే మాత్రం మనం క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టాలా? శ్రీహరి చేతిలో మరణిస్తే శాశ్వత స్వర్గలోకం లభించిందా? నాకు తెలిసిన తత్వశాస్త్ర ప్రకారం ఆయుష్యం ఉన్నంత వరకు ఎవరినెవరూ సంహరించలేరు. కాలం తీరిపోతే మరణం ఆగదు. ఇలా తత్వవాక్యాలు పలుకుతున్నాను కనుక నేను సంధికి వ్యతిరేకిని అనుకోకండి. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుతో యుద్ధానికి దిగాలని నేను మాత్రం ఎలా అంటాను? మీరు చెప్పినట్లుగా అందరితోనూ మైత్రియే కలగనీయండి పోని అన్నాడు. సభలో ఉన్న భీష్మక మహారాజు, ఈ ప్రసంగాలనంతా అధ్యక్షుడైన భీష్మక మహారాజు గమనిస్తూ ఉన్నాడు. కొంతమంది కొంత దుడుకుగా మాట్లాడినా చివరికి సంధికే ఒప్పుకున్నారు. తనకు అదే ఇష్టంగా ఉంది. కానీ తన పెద్ద కొడుకు రుక్మి మాత్రం దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఆ రుక్మి పరశురాముణ్ణి ఆశ్రయించి పరశురామాస్త్రం అనేటువంటి అపూర్వ అస్త్రాన్ని సంపాదించి ఉన్నాడు, అస్త్రాన్ని. ఇదిగాక మరికొన్ని దివ్యాస్త్రాలను కూడా పరశురాముడు రుక్మికి ప్రసాదించి ఉన్నాడు. అందువల్ల అతడికి కాళ్ళు నేల మీద ఆనటం లేదు, పైపైన ఎగురుతున్నాడు. ఆ విషయాన్ని మనసులో ఆలోచించుకొని భీష్మక మహారాజు లేచి ఇలా ప్రసంగించాడు. రాజులారా, నా పుత్రుడు రుక్మి ఎల్లవేళలా పరాక్రమం అభిమానంతో ఉంటాడు. యుద్ధం అంటే జంకనే జంకడు. అతనికి శ్రీకృష్ణుడంటే గిట్టనే గిట్టదు. శ్రీకృష్ణుడు ఈ స్వయంవరాన్ని భేదించి కన్యను ఎత్తుకుపోవటం ఖాయం. ఇందులో నాకైతే సందేహం లేదు. ఇది జరిగితే నా పుత్రుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం తప్పదు. అలా యుద్ధం జరిగితే నా పుత్రుడికి ఏమవుతుందో నేను ఊహించలేకుండా ఉన్నాను. శ్రీకృష్ణుడికి స్వాగతం పలికితే నాకు నా పుత్రుడితో విరోధం వస్తుంది. నేనేం చేస్తూ కృష్ణుడిని సంధి చేసుకుందామనుకుంటే కొడుకుతో వైరం వస్తుంది. పోనీ కొడుకుతో కలిస్తే కృష్ణుణ్ణి విరోధం. నేనేం చేయటం తెలియటం లేదు. నాకేమో ఇష్టమే శ్రీకృష్ణుడు ఎత్తకపోవటము. శ్రీకృష్ణుడు స్వయంవరాన్ని భంగం చేయకపోయినా ఒకవేళ నా పుత్రిక రుక్మిణియే శ్రీకృష్ణుడిని స్వయంగా వరించినా సరే దాన్ని మా రుక్మి సహించడు. అప్పుడు శ్రీకృష్ణుడితో రుక్మికి యుద్ధం తప్పదు. దాని వలన వచ్చే ప్రమాదాన్ని నేను ఊహించలేను. పూర్వం ఈ దంతభక్తుడు శ్రీకృష్ణుణ్ణి శృగాల మహారాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు.
ఆ శృగాల మహారాజు కూడా మా రుక్మిలాగానే బలగర్వితుడు. వెనుక ముందులు ఆలోచించుకోకుండా శ్రీకృష్ణుడి మీదికి దూకాడు. మంటల్లోకి దూకిన మిడతలాగా క్షణంలో భస్మమైపోయాడు. శ్రీకృష్ణుడి మహిమల గురించి, బలరాముడి మహిమల గురించి ఇంతకుముందు మాట్లాడిన వక్తలు కొన్ని విశేషాలు కూడా చెప్పారు. అంతకు మించిన అనేక విశేషాలు జరిగాయని మేము వింటున్నాం. ఉదాహరణకు, ఎప్పుడో చచ్చిపోయిన గురుపుత్రుణ్ణి మళ్ళీ బ్రతికించి తెచ్చాడు కదా శ్రీకృష్ణుడు. అటువంటి వాడు మానవ మాత్రుడు ఎలా అవుతాడు? కనుక అన్ని విధాల ఆలోచించగా మా రుక్మికి సమ్మతం కాకపోయినప్పటికీ దంతవక్త్ర మహారాజు గారు చెప్పినట్లుగా శ్రీకృష్ణుడితో సంధి చేసుకోవటమే ఉత్తమమని నేను భావిస్తున్నాను. నేనే స్వయంగా వెళ్ళి శ్రీకృష్ణుడిని ప్రసన్నుణ్ణి చేసుకోవటమే ఉత్తమమని భావిస్తున్నాను అన్నాడు భీష్మక మహారాజు. భీష్మక మహారాజు ప్రసంగాన్ని సభలోని వారు ఆమోదించారు. సభ పూర్తి అయ్యాక భీష్మక మహారాజు విడివిడిగా తమ మంత్రులతో సమావేశమయ్యాడు. వాళ్ళు కూడా భీష్మక మహారాజు యొక్క ఆలోచనలోనే సమర్థించారు. అప్పటికే రాత్రి పొద్దైపోయింది. భీష్మక మహారాజు ఆ రాత్రికి విశ్రమించాడు. ఇతర రాజులు కూడా తమ తమ బసలలో విశ్రమించేశారు. మర్నాడు తెల్లవారేసరికి ఏ దేశపు చారులు ఆయా దేశపు రాజుల దగ్గరికి వెళ్ళి తాము సేకరించిన వార్తలను విన్నవించారు. వాటిలో ప్రధాన అంశం ఒకటే: శ్రీకృష్ణుడు తాను కేవలం ప్రేక్షక మాత్రుడుగా స్వయంవరానికి రాలేదు. స్వయంవరానికి కన్యార్థులై వచ్చిన ఇతర రాజుల్లాగానే అతను కూడా మంగళ స్థానాదులు చేసి స్వయంవరానికి హాజరు కావటానికి సిద్ధపడుతున్నాడు. ఈ వార్త విన్న రాజుల్లో రకరకాల ప్రతిస్పందన వినిపించాయి. అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. కొందరు సంతోషించారు, కొందరు మౌనంగా ఉన్నారు, కొందరు లోపలే భగ్గుమని పైకి మౌనంగా ఉన్నారు. ఇక విదర్భ నగరంలో కొన్ని అద్భుతమైనటువంటి దివ్య సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వైశంపాయన మహర్షి ఈ విధంగా కథ చెబుతూ ఉండగా జనమేజయ మహారాజు ఆయన్ని కొంచెం ఆపి ఇలా అడిగాడు: మహర్షి, శ్రీకృష్ణుడు కంసుడంతటి వాణ్ణి సంహరించిన ఆ సింహాసనాన్ని మాత్రం కోరుకోలేదు. కానీ రుక్మిణీ కన్య కోసం ఆహ్వానం లేకుండానే ఆ స్వయంవరానికి వచ్చాడు. అయినా కూడా భీష్మక మహారాజు ఆయనకు స్వాగతం పలకలేదు. శ్రీకృష్ణుడు తన దివ్యత్వాన్ని ప్రకటించటం కోసం గరుత్మంతుణ్ణి కూడా ఆహ్వానించి బల ప్రదర్శన చేశాడు. అయినా కూడా భీష్మకుడిలో చలనం రాలేదు. ఇది నిజంగా ఘోర అవమానమే. ఇంతటి అవమానాన్ని ఇటు శ్రీకృష్ణుడు కానీ అటు గరుత్మంతుడు కానీ ఎందుకు క్షమించి ఊరుకున్నారట? ఇది కొంచెం వివరించండి అని అడిగారు. వైశంపాయన మహర్షి దాని కారణాన్ని వివరించసాగాడు. జనమేజయ, శ్రీకృష్ణుడు స్వయంగా ఎవరి మీదికి యుద్ధానికి దూకడు, కయ్యానికి కాలు దువ్వడు. అందుకే ఆయన సూటిగా కుండినపురానికి వెళ్లకుండా వృద్ధుడైన కైశిక మహారాజు ఉన్నటువంటి విదర్భ నగరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు వస్తున్నాడని కైశికుడికి భీష్ముడికి కూడా వార్త కొంచెం ముందుగానే చేరింది. భీష్ముడికి శ్రీకృష్ణుడిని ఆహ్వానిద్దామనే ఉంది, కానీ దానికి రుక్మి అంగీకరించడు. అందువల్ల భీష్ముకుడు తన తండ్రి అయినటువంటి కైశిక మహారాజుతో రహస్యంగా సంప్రదించాడు. దానికి తగ్గట్టే శ్రీకృష్ణుడు కుండిన నగరానికి రాకుండా విదర్భ నగరానికే వెళ్ళాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.